ఎల్నినో ప్రభావంపై వాతావరణ శాఖ వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తపరిచిన నేపథ్యంలో ఖరీఫ్ లో రైతులు నష్టపోకుండా ప్రణాళికలు సిద్ధం చేసి వారికి గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని పీజీఆర్ఎస్ లో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. చెరువులు, కాలువలు, సాగునీటి నిర్వహణ మొదలగు వాటిపై అధికారులు ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుని రైతులకు ప్రయోజనకరంగా ఉండే విధంగా వ్యవహరించాలని కోరారు. పంట ప్రణాళికలో జాగ్రత్త, నీటి నిర్వహణలో ముందు చూపుతో రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ఏకీకృత మార్గదర్శకాలను విడుదల చేయాలని, ప్రత్యామ్నాయ పంటల ఎంపిక, నీటి పొదుపు పద్ధతులపై విస్తృత అవగాహన కల్పించాలని కోరడం జరిగింది. ధవళేశ్వరం ప్రాంతంలో గోపాదరేవు, పరిసర ప్రాంతాల్లో నదీ జలాల కాలుష్యాన్ని అరికట్టాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణంరాజు, మద్దిపాటి రజని, జనతా వారధి కో కన్వీనర్లు యానాపు యేసు సత్యప్రసాద్, సూర్యకిరణ్, బీజేపీ నాయకులు షేక్ సాహిద్, కొండలరావు, లక్ష్మీ సంతోషి, ఒంటెద్దు స్వామి, మీనాక్షి బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ ఇప్పటికే చెప్పడం జరిగింది. దాని ప్రభావంతో రాబోయే కాలంలో కొంత వర్షాలు, భారీ వర్షాలు కురవడం, కొంత సమయం ఎదురుగా ఉండడం వల్ల దానివల్ల ప్రభావం వల్ల రైతులు నష్టపోతారన్న విషయాన్ని వారు ముందే సూచించడం జరిగింది. వీటన్నిటిపై ఒక సమగ్ర నివేదిక తయారు చేసి ప్రజలకు ఏదైతే రైతులు ఉన్నారో వారు ఖరీఫ్ పంటలో నష్టపోకుండా వీటన్నిటినీ సచివాలయాల ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా వారికి ముందే విషయాన్ని తెలియజేసి వారు నష్టపోకుండా ఉండే విధంగా దీనికి ఒక ప్రణాళిక రచించాలని, ఆ ప్రణాళికను అమలుపరచడానికి మొత్తం కార్యాచరణ సిద్ధం చేసి ప్రభుత్వాధికారులు అందరినీ ప్రజలకు మేలు చేసే విధంగా, రైతుల సంక్షేమం కోల్పోకుండా రైతుల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దే విధంగా, పంటలు పడవకుండా పంటలు సుభిక్షంగా ఉండే విధంగా కాపాడాలని కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. దానిపై వారు సానుకూలంగా స్పందించి ఈ కార్యక్రమాన్ని మేము కూడా త్వరితగతిన చేపడతామని, దానికి మీ సహకారం కూడా కావాలని కోరటం జరిగింది. దాంతో మేమందరం కూడా మీతో పాటు కలిసి కార్యక్రమానికి సహకరిస్తామని మేము తెలియజేయడం జరిగింది. నమస్కారం. దాని మీద మేము మొన్న జనతా వారధి కార్యక్రమంలో వినతిపత్రం మేము భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ఇవ్వడం, అలాగే ఈరోజు కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యని మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. వెంటనే ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని మేము పిలిపించి ఈ సమస్యపై తక్షణమే చర్యలు తీసుకుంటామని, ఈ గోదావరి మీద కూడా ఈ సమస్యలన్నీ కూడా త్వరలోనే పరిష్కారం చేస్తామని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది. మాకు ఉన్నటువంటి రామపాదాల రేవు చాలా పరమ పవిత్రమైంది. ఎందుకంటే ఆనాడు రాముడు కూడా నడయాడిన భూమి, అలాగే పాదాలు కూడా మాకు అక్కడ ఉన్నాయి. ఎంతో పవిత్రమైంది. అక్కడ ఉన్నటువంటి నదులన్నీ కూడా శుభ్రంగా ఉండాలని, ఆ నదీ జలాల్లో స్నానం ఆచరించి మన రోగాలు కాకుండా పుణ్యం వచ్చేలాగా మనకి అన్నీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో షేక్ షాజిద్ మండలాధ్యక్షుడు, అలాగే ఒంటెద్ది స్వామి గారు, సూరిబాబు గారు, కొండలరావు గారు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.